రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బలిజగూడ, బాచారం, బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన మూసీ పరివాహక ప్రాంత గ్రామ ప్రజలకు త్వరితగతిన సేవలందిస్తామని తెలియజేశారు. సంబంధిత శాఖల అధికారులను కూడా రప్పించి వెంటనే ఆ కార్యక్రమాలను పూర్తి చేయాలని, ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఇక నుంచి ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, తానే అధికారులతో కలిసి ప్రజల మధ్యకు వస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు పెగ్లిపురం సర్పంచ్ రాధా లక్ష్మారెడ్డి. పెగ్లిపురం గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరానని, తనతో పాటు ఉప సర్పంచ్, కోఆప్షన్ సభ్యులు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెగ్లిపురం సర్పంచ్ కోట రాధా లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ బండారి లక్ష్మమ్మ జంగయ్య, వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, వైస్ ఎంపీపీ కొలను శ్రీధర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సగం డబ్బులు కేసీఆర్ కుటుంబం తిన్నది, సగం డబ్బులు పైపు లైన్ వేసి వదిలేసింది. దాన్ని కూడా సరిచేయాలి. ఇప్పుడు మీకు మిషన్ బగిరిగా ఉంది, లక్షల కోట్ల రూపాయల నీళ్లు ఖర్చు పెట్టిండ్రు, కానీ ఊర్లో ఏడాది నీళ్లు వస్తలేమంటున్నారు. నేను అందుకే మన అధికారులకు చెప్పిన, మళ్ళా సోమవారం